చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్తో కలిసి నేరుగా ఇరాన్ మీద సైనిక చర్యకు పాల్పడబోతున్నట్లుగా సమాచారం వస్తోంది. ఖమేనీ మొండి వైఖరితో ముందుకు పోతున్నాడు. అణు ఒప్పందానికి సంబంధించి అతను దిగి రావట్లేదు. ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తూ దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మేము ఏదైతే హెచ్చరిక చేస్తున్నామో అణు ఒప్పందానికి సంబంధించి దిగి రావాల్సిందే, మేము చెప్పినట్టు వినాల్సిందే, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఖమేనీని హెచ్చరిస్తున్నా సరే ఖమేనీ ఏమాత్రం వినిపించుకోవట్లేదు. ఇంకా దాడులు చేసుకుంటూ ముందుకు పోతున్నారు కానీ ట్రంప్ వ్యాఖ్యల్ని అసలు అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు. అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ ఇంకా యుద్ధం ఇప్పుడే మొదలైంది, యుద్ధానికి మేము సిద్ధం, ఎంత దూరమైనా ముందుకు పోతామంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నారంటే సోషల్ మీడియా వేదికగా అమెరికా మీద ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ తీవ్ర స్థాయిలో ఇంకా మేము ముందుకే పోతామంటూ ఖమేనీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందంటే యుద్ధం ఎటువైపు దారి తీస్తుందన్న ఒక ఆందోళన కనిపిస్తోంది. ఇది ఏమాత్రం అమెరికాకి నచ్చట్లేదు. ఖమేనీ వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి, ఖమేనీ వ్యవహారానికి సంబంధించి అమెరికా చాలా సీరియస్గా ఉంది. ఇజ్రాయెల్తో కలిసి నేరుగా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా స్పష్టంగా మనకు సమాచారం వస్తుంది. ఇరాన్ ఇంకా పదునైనటువంటి దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ చాలా స్పష్టంగా నిన్న మనం చూసాం, ఆసుపత్రుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగిన పరిస్థితి ఉంది ఇజ్రాయెల్లో ఆ ఆసుపత్రి దాదాపు ధ్వంసమైన పరిస్థితి మనం చూసాం. ఫతామన్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఆ దాడులకి ఆసుపత్రి ఏ విధంగా ధ్వంసమైంది, లోపల పేషెంట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ విజువల్స్ చూస్తూ ఉంటేనే అర్థమవుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది, ఒకవైపు దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఒకటే వాదన సీరియస్గా చెప్తా ఉంది, మేము ఇరాన్ మీద సైనిక స్థావరాల మీద దాడులు చేస్తున్నాం, బాలిస్టిక్ క్షిపణులతో కావచ్చు, బాంబులతో కావచ్చు, యుద్ధ విమానాలు ఉపయోగించి కావచ్చు, మేము వాళ్ళ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా చేసుకొని మేము దాడులు చేస్తుంటే ఇరాన్ ఏం చేస్తోంది, సామాన్య ప్రజల మీద దృష్టి పెట్టింది, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు పెడుతోంది, ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద, నివాసిత ప్రాంతాల మీద దాడులు చేస్తోంది. ఇది యుద్ధ నీతేనా? ఇది సరైనటువంటి వ్యవహారమేనా? సరైన పద్ధతేనా? ఖమేనీ నీ తీరు మార్చుకో, ఇప్పటికైనా నీకు రెండో ఛాన్స్ ఇస్తున్నాం, నువ్వు మార్చుకుంటావా లేదా, ఒక మెట్టు దిగుతావా లేదా, మాతో సానుకూలంగా యుద్ధం ఆగే విధంగా చర్చలు జరుపుతావా లేదా, అణు ఒప్పందానికి సంబంధించి దిగొస్తావా లేదా, లేదంటే ఇలాగే పిచ్చి తరహాలో నువ్వు ముందుకు పోతే, ఇలాగే దుందుడుకు స్వభావంతో నువ్వు ముందుకు పోతే పరిణామాలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటాయి. ఇజ్రాయెల్ నేరుగా చెప్తోంది, ఖమేనీని అంతమొందిస్తేనే ఈ యుద్ధం ఆగుతుంది, ఖమేనీని అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తేనే ఈ యుద్ధం ఆగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత మొండిగా పోతూ ఉన్నాడు ఖమేనీ, వినిపించుకోవట్లేదు. తీవ్ర నష్టం జరిగినప్పటికీ కూడా కనీసం పట్టించుకోవట్లేదు. పూర్తిగా టెహరాన్ ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. టెహరాన్లో సామాన్య ప్రజలు ఎవరూ బతికే పరిస్థితి లేదు. ఇంత తీవ్ర నష్టం జరిగినా ఇంకా ఖమేనీ యుద్ధమే మాకు కావాలి, ఈ నష్టమే మాకు కావాలి అంటూ ముందుకు పోతున్నాడు. తర్వాత జరిగే పరిణామాలకు అసలు ఎవరూ కూడా బాధ్యత తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అమెరికా కలిసి రంగంలోకి దిగితే మాత్రం పూర్తిగా ఇరాన్ పరిస్థితి ఖతమైపోతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఎప్పుడైతే అమెరికా నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి చర్చ మొదలైందో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఇరాన్ మీద అని వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో రష్యా స్పందించింది. పుతిన్ చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాడు, అమెరికా సైనిక చర్య ఇరాన్ మీదకి దిగటం అత్యంత ప్రమాదకరం, యుద్ధంలోకి అమెరికా దిగటం అనేది మంచిది కాదు, ఈ ప్రపంచానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్టే. అమెరికా నేరుగా రంగంలోకి దిగి ఇరాన్ మీద దాడి చేస్తే ఇటువైపు నుంచి ఖమేనీకి మద్దతుగా కొన్ని మిత్ర దేశాలు వస్తాయి, ఇస్లామిక్ కంట్రీస్ ఒక ఆర్మీగా ఏర్పాటు చేయాలన్నట్టు ప్రతిపాదన వస్తోంది. సో అదే గనక జరిగితే ఇటు ఇజ్రాయెల్ అమెరికాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇది మూడో ప్రపంచానికి యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. ప్రపంచం రావణ కాష్టంగా ఒక అగ్నిగోళంగా మండిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రజలు చాలా అంటే ప్రపంచంలో చాలామంది తీవ్ర నష్టం చవిచూసే అవకాశం ఉంది. సో అందుకే పుతిన్ ముందస్తుగా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే అణుస్థావరాల మీద దాడి చేసిందో ఇది మరొక చెర్నోబిల్ అయ్యే అవకాశం ఉంది, చాలా నష్టం జరిగే అవకాశం ఉంది, మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని కూడా హెచ్చరించిన పరిస్థితి. సో డెఫినెట్గా
ట్రంప్ అన్నంత పని చేస్తాడా? నేరుగా రంగంలోకి దిగి ఖమేని పని పడతాను అంటూ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మీరే అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.